పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇన్ఛార్జ్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ సూచించారు. లయన్స్ క్లబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హెల్మెట్ ధరించిన వాహనదారులకు మొక్కలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన రాజీవ్ రహదారిపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డుపై అంబలి విక్రయించే చిన్నారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిల్ అందజేశారు. కమిషనరేట్ వాహనదారులందరికీ మా ట్రాఫిక్ పోలీస్ తరఫున చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను అతి వేగంగా అజాగ్రత్తగా నడపకండి, విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండి. మన భారతదేశంలో దాదాపుగా ప్రతి 3 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ డెత్ జరుగుతున్నది. ప్రతి రోజు దాదాపుగా 500 మంది భారతదేశ వ్యాప్తంగా చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం 150,000 నుంచి 160,000 మంది తమ విలువైన ప్రాణాలను ఎటువంటి ప్రయోజనం లేకుండా వదిలేస్తున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది అనేక రకాల గాయాల పాలవుతూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత అతి వేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడపకండి. మీ ప్రాణాలను ఎదుటివారి ప్రాణాలకి మీరు ఇయ్యకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో వాహనం తీసిన వెంటనే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే 4 వీలర్స్ తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలాగే తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకండి. అలాగే అపోజిట్ డైరెక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనాన్ని నడపకండి. ఎందుకంటే అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల కూడా ఎదుటివారి భయభ్రాంతులకు గురై వారు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు కూడా ఎదురుగా వస్తున్న వాహనాల వల్ల ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ తీసుకోండి. మీ యొక్క విలువైన ప్రాణాన్ని మీ కుటుంబం కోసం, దేశం కోసం ఉపయోగించండి. అంతేకాని అనవసరమైన అతివేగంతో నడిపి మీ యొక్క విలువైన ప్రాణాలని బలి చేయొద్దని మా ట్రాఫిక్ పోలీస్ రామగుండం కమిషనర్ మా పై అధికారులు డీజీపీ గారు అలాగే మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రత్యేకంగా అరైవల్ అనే ప్రోగ్రాన్ని కూడా నిత్యం రామగుండం కమిషనరేట్లో నిర్వహిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా విలువైన ప్రాణాలను బలి కాకుండా తీసుకోవాల్సిందిగా, అలాగే రిటర్న్ డ్రైవింగ్ చేసి ఎదుటివారికి మరియు సహకారులకు నష్టం జరగకుండా మరి పది